రేవంత్ రెడ్డి ఎవరినే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోకుర్రి జర ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు కావాలని మర్చి అయితే పోకుర్రి మ్యాండేటరీగా చెప్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడానికి ఆపసోపాలు పడుతున్నాడు మన రేవంత్ రెడ్డి అని అయితే రేవంత్ రెడ్డి గురించి కాస్త నేను లోతుగా అంటే డెప్త్ అంటాం కదా డెప్త్గా పోయినా కాస్త నాకు అవసరం ఉండి ఓ ఆర్టికల్ రాయాల్సిన సమయం ఆసన్నమైతే దాని గురించి రాద్దాం సరే ఇప్పటి నుండి ఎందుకులే తెలంగాణ ఇంకో 2 ఏళ్ళు ఉండేయంగా మొదలు పెడదామని వివరణ మొదలుపెట్టిన వారి కుటుంబం సభ్యం నేపథ్యం నుండి మొదలు పెడితే వారి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వచ్చిన స్థాయి వరకు మొదలుపెట్టిన అయితే ఇందులో 2 వేరియేషన్స్ కనబడ్డాయి ఒక 2 వేరియేషన్స్ ఏంటి అంటే ముఖ్యమంత్రి కాక ముందుకు యనుమల రేవంత్ రెడ్డి పోరాటం చేసిండు వాస్తవం అయిపోయింది టిల్ ఎండ్ అయిపోయింది దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రభుత్వం రాకముందుకు మనం ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళందరూ లే అనొచ్చు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 కోట్ల మంది ప్రజలు ఉంటారు 4 కోట్ల మంది జీవితాలను మనం మార్చాలి ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయకపోయినా కూడా పూర్తి స్థాయిలో ఆ వర్గం పూర్తి స్థాయిలో ఉధృతంగా పోరాటం చేస్తుంది ఉధృతంగా పోరాటం చేస్తే ఇప్పటివరకు మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ రేపు మళ్ళొకటి కూడా ఉద్యమం మొదలవుతుంది అటు పారిశ్రామిక రంగాన్ని ఇటు నిరుద్యోగులను అటు రైతులను అటు కార్మికులను ఇటు జర్నలిస్టులను అటు వైద్యులను అటు న్యాయశాఖ ఇట్లా పోతే రకరకాల అటు అధికారులు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే వాళ్ళందరినీ కాపాడుకుంటూ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి సరే నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ దగ్గర ఖజానా అయితే లేదు ఇది వాస్తవమైన విషయం ఇది ఒప్పుకున్నానే హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే మా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఏం చేసిందంటే ఆ రాబడి కోసం ఏం చేస్తున్నాడు అంటే మద్యం మీద పడ్డాడు మద్యం మీద పడి 35,000 కోట్లు 30,000 కోట్లు వచ్చినాయండి ఆ 30,000 కోట్లను కాస్త ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే ఈ 30,000 కోట్లను కాస్త టెట్రా ప్యాకెట్లతోని 50 రూపాయలు 80 రూపాయలు 190 రూపాయలు 80 రూపాయలు 180 రూపాయలతో 50 ml మద్యం రాబోతుంది దాంతో 2,000 కోట్లు ఇట్లా చేస్తూ ఏదో ఒకటి చేసి అయితే ప్రభుత్వాన్ని నడపాలనే ప్రయత్నంలో ఉన్నాడు అయితే ఇక్కడే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడ్డది ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నది మంత్రులు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు ఎమ్మెల్యేలు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు ఎమ్మెల్సీలు ఒకటి సపోర్ట్ చేయాలి నోవెటల్లో సమావేశం పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని సీసీ కెమెరాలో ఆడియో వీడియో రికార్డ్ చేస్తే మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతున్నది తస్మత్ జాగ్రత్త అని మా రేవంత్ అన్న చెప్పిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడారు కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం కష్టకాలంలో ఉన్నది నేను చెప్తున్నా కదా